ధాన్యం టెండర్లలో కుంభకోణం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. టెండర్ల కుంభకోణంపై డిపార్ట్మెంట్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. టెండర్ విలువ కంటే ₹230 ఎక్కువ వసూలు చేశారన్నారు. ఈ వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించి బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ చాలా స్పష్టంగా మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇదే వేదిక నుంచి మొదటి ప్రెస్ మీట్లో ప్రకటించినట్టుగా ప్యాడీ టెండర్ల కుంభకోణం జరుగుతున్నది. టెండర్ల రూపంలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క స్వార్థ బుద్ధితోటి ఈ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి ధాన్యాన్ని చెమట చుక్కను టెండర్ల రూపంలో గ్లోబల్ టెండర్ల రంగుబూసి వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని చెప్పి మా కేటీఆర్ గారు చెప్పినట్టే అందులో తప్పు జరిగిందని, తప్పు నిజమేనని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడిపేటువంటి క్యాబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇటీవల జరిగినటువంటి లాస్ట్ క్యాబినెట్ తేల్చింది. మొట్టమొదటిసారి ఒక క్యాబినెట్ ఆమోదించినటువంటి జప్తు సొమ్ము ఇది. 65,90,00,000 రూపాయలు జప్తు చేయాలని క్యాబినెట్ తీర్మానించాల్సినటువంటి అవసరము ఏమొచ్చిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకు అని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఢిల్లీ అధిష్టానం దగ్గర దాకా ఇందులో వాటాలు ఉన్నాయి కాబట్టే ఢిల్లీ పెద్దల ఒత్తిడి మేరకే క్యాబినెట్కు ఆ ఫైల్ పోవాల్సి వచ్చింది. ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించి బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ చాలా స్పష్టంగా మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇదే వేదిక